హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈ రోజున ఒక మంచి పూర్వపు రోజుల్లో ఇళ్ళల్లో చేసే చింతకాయ పల్పు టమాటో కలిసిన కందిపప్పు చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ రోజుల్లో డాక్టర్స్ చింతపండు ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా, అందుకని ఇది చింతకాయలు బాగా దొరికే సీజన్ కదండి. ఆ చింతకాయల్ని ఎక్కువ కొని ఉప్పు పసుపు వేసేసి దంచేసి మనం ఒక జాడీలో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది దాంతో మనం ఈ టమాటా పప్పు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పావు కప్పు కందిపప్పుని శుభ్రమైన నీళ్ళలో కడిగేసేసి అందులో 2 టమాటాలు 2 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసి శుభ్రంగా 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించాలండి. పప్పు పూర్తిగా ఉడికాక కుక్కర్ చల్లారాక ముక్క తీసి అందులో పసుపు ఉప్పు కారం ఈ పచ్చి చింతకాయ పల్పు వేసి బాగా కలపాలండి. ఆ తర్వాత ఒక మూకుడు తీసుకుని అందులో 3 చెంచాలు నూనె వేసి నూనె బాగా కాగాక అందులో ఆవాలు చిటపట్లాడాక పచ్చిమిరపకాయ ముక్కలు ఎండుమిర్చి ముక్కలు ఇంగువ కరివేపాకు వేసి పోపు వేయించాలండి. ఆ పోపు వేగాక అందులో ఆ కుక్కర్లో నుంచి తీసిన టమాటా మిశ్రమాన్ని ఈ పోపులో వేసి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. చింతపండు వేసిన దానికన్నా కూడా రుచిగా ఉంటుంది. అది ఫ్రెష్గా చేసిన చింతకాయ తొక్కుతో చేస్తాం కాబట్టి దాని రుచి వేరుగా ఉంటుంది. అది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా పచ్చి చింతకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా చేసి ఇంట్లో రుచి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత దాన్ని వేరే బౌల్లో తీసుకుని అన్నంలో కానీ అన్నంతో